హాయ్ గైస్, ఈ వీడియోలో ఇలా ఉన్న వెబ్సైట్ని ఏఐ టూల్తో ఇలా మోడిఫై చేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. ఫస్ట్గా చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రాంప్ట్ అనేది అక్కడే కరెక్ట్గా ఉంటుంది. మన ఓన్గా ఇస్తే అది వెబ్సైట్ సరిగ్గా బిల్డ్ చేయదు. సో చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ ఇద్దాం. సో ఫస్ట్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఈ ప్రాంప్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చా. సో నేను నోట్ ప్యాడ్లో కాపీ చేసి పెట్టుకున్నాను. సో కాపీ చేసుకున్నాను. ఇది చాట్‌జీపీటీలో పేజ్ చేయండి. మీరు మీ ఓన్ స్కిల్స్తో పేజ్ చేయండి. ఇక్కడ నేను ఇచ్చిన స్కిల్సే పేజ్ చేయాలని ఏం లేదు, మీ ఓన్గా కూడా పేజ్ చేయొచ్చు. సో ఈలోపు మనం వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. లవబుల్ డెవ్ ఈ వెబ్సైట్ అన్నమాట. ఓకే, ఓపెన్ చేసా. ఓకే, లోడ్. ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ విత్ గూగుల్. ఓకే, నేను లాగిన్ అయిపోయా. ఇప్పుడు ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకోవాలి. ఓకే, క్రియేట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కాపీ చేసుకుంటున్నాను. దీంట్లో డైరెక్ట్ పే చేశాను. ఓకే, ఒక 2-3 మినిట్స్ టైం తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ సేమ్ వెబ్సైట్ ఇవ్వాలని ఏం లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క వెబ్సైట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఇదే ప్రాంప్ట్ సెకండ్ టైం కాపీ చేసి పే చేసినప్పుడు ఇదే వెబ్సైట్ ఇవ్వకపోవచ్చు. ఓకే, ప్రాజెక్ట్స్ అండ్ ఇక్కడ అబౌట్ సెక్షన్ ఉంటుంది అండ్ హోమ్ ట్యాబ్. ఇక్కడ మనం ఒకసారి మెసేజ్ కాపీ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్, ఐ విల్ గెట్ బ్యాక్ యూ టు సూన్. ఇది అనేది మనకు ఆల్రెడీ వెబ్సైటే బిల్డ్ చేసి ఇస్తుంది ఇదంతా. ఇంకా నో నీడ్ టు వరీ. ఓకే, ఇక్కడ మనం కోడ్ చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఫర్దర్గా ఏమన్నా కోడ్ యూజ్ చేసుకోవాలన్నా కూడా కాంపోనెంట్స్లో ఇది మొత్తం రియాక్ట్ కోడ్ అనమాట. ఓకే, ఇది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఓకే, ఇంకా మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే పక్కన చాట్ బాక్స్లో కాపీ ఏమన్నా మోడిఫికేషన్స్ ఇస్తే అదే 10 సెకండ్స్లో మోడిఫై చేసి ఇస్తుంది. 1 సెకండ్. ఇదే కాకుండా మనం కోడ్ కూడా ట్రై చేయొచ్చు. 1 మినిట్. ఇక్కడ పబ్లిష్ రైట్ సైడ్లో మీకు ఇక్కడ సరిగ్గా రివ్యూ సెక్యూరిటీ పక్కన పబ్లిష్ అని ఉంటుంది. ఆ పబ్లిష్ లింక్ అనేది కాపీ చేసి మీరు బ్రౌజర్లో కనుక పేజ్ చేసినా లేకపోతే వేరే వాళ్ళకి షేర్ చేసినా కూడా మీ పోర్ట్ఫోలియో అందరికీ కనిపిస్తుంది. ఓకే, ఇది ఫ్రీ, ఎవరికి మనీ సబ్స్క్రిప్షన్ ఏమి అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఏమన్నా పాపప్ వస్తుందేమో. ఓకే, ఇక్కడ పాపప్ లాంటిది వచ్చింది. నెక్స్ట్ వేరే మెథడ్లో చూద్దాం. ఇది సేమ్ ప్రాంప్ట్ని కొంచెం మోడిఫై చేసిద్దాం. ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సేమ్ ఇచ్చాను నేను ఇది. 1 సెకండ్, జస్ట్ లోడింగ్. ఓకే, మనకి ఇక్కడ ఈసారి ప్రొఫైల్ కూడా వచ్చింది. కాకపోతే ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ టూల్స్ అనేది వేరే మోడ్లో వచ్చాయి. చూడండి ఒకసారి. ప్రాజెక్ట్స్ సేమ్ ఉన్నాయి, బట్ ఆ టూల్స్ పేజ్ ఒకటి కొంచెం డిఫరెంట్ లుక్లో వచ్చింది. ఓకే, వివాల్ గిట్హబ్, గెట్ ఇన్ టచ్. ఓకే, ఇది కూడా సేమ్ వచ్చింది, కాకపోతే ఇక్కడ ఫోన్ నెంబర్, లొకేషన్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయినాయి. ఓకే, మనకు అది ప్రొఫైల్ వచ్చింది కదా, దాన్ని చేంజ్ చేసుకుందాం ఒకసారి. ఈ ప్రొఫైల్ మనకు చేంజ్ అవ్వాలి, కంప్లీట్గా తీసేద్దాం. సో నేను ఏం చేస్తున్నా అంటే రిమూవ్ ప్రొఫైల్ పిక్చర్ పెడుతున్నాం. సో అది మనకి ఆ పిక్చర్ని కంప్లీట్గా తీసేస్తుంది. ఓన్లీ మనకు ఆ టెక్స్ట్ ఒకటి చాలు. చూద్దాం. ఓకే, రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు హాయ్, ఐఎమ్ సాయి కుమార్, ప్యాషనెట్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఫ్రెషర్. ఓకే, ఇంకా మీరు ఏమైనా ఫర్దర్గా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా, మీ నేమ్ మోడిఫై చేసుకోవాలనుకున్నా, మీ స్కిల్స్ ఏమైనా అక్కడ చాట్ బాక్స్లో ఇస్తే అదే మోడిఫై చేస్తుంది. సేమ్ ఇది అలా కోడ్ వ్యూలో కూడా చూసుకోవచ్చు మనకి ఉన్న కాంపోనెంట్స్. ఓకే, కాంపోనెంట్స్ ఇవన్నీ నా బార్ ఉంటుంది. హీరో సెక్షన్, ప్రాజెక్ట్ సెక్షన్, ఇదంతా కూడా మనం దీన్ని ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం కొత్త ప్రయత్నాలు ఏం చేయవద్దు. సో ఇందాకట్లాగానే సేమ్ ఆడ పబ్లిష్ అప్గ్రేడ్ పక్కన పబ్లిష్ బటన్ కదా, పబ్లిష్ బటన్లో మీరు డైరెక్ట్ పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.